ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియా బికమింగ్ బిగ్గెస్ట్ ఆయిల్ సప్లయర్ టు యూరప్, అంటే సౌదీ అరేబియాని బీట్ చేసింది అంటే ఏం చెప్తారు సార్? రైట్. సో దట్స్ వండర్ మేడం. మనమున్న ప్రపంచంలో ఇండియా కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది అంటే బహుశా ప్రపంచం నమ్మదేమో. బట్ యూరప్ మొత్తానికి కూడా ఫస్ట్ టైం ఇండియా వాళ్ళు ద బిగ్గెస్ట్ సప్లయర్గా మిగిలారు. అంటే ఆయిల్ ఒరిజినల్గా తయారు చేసే సౌదీ అరేబియన్ దాటి మరి కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది రష్యన్స్ని బ్యాన్ చేయడం వల్లే. అండ్ రష్యాని బ్యాన్ చేయడం ద్వారా ఈ నాటో వాళ్ళు ఏం సాధించారో తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళు వాడేది ఇంతకుముందు డైరెక్ట్గా రష్యన్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు రష్యన్ తీసుకోకూడదు కాబట్టి మనం రష్యన్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ ఆయిల్ ప్యూరిఫై చేసిన తర్వాత మన దగ్గర నుంచి వాళ్ళు కనుకెళ్తున్నారు. అది ఇండైరెక్ట్గా రష్యన్ ఆయిలే కదా. మళ్ళీ ఇలా అయితే కొనుక్కోవచ్చు, స్ట్రైట్గా అయితే కొనకూడదు, ఇండైరెక్ట్గా అయితే కొనుక్కోవచ్చు. అట్లా మన వాళ్ళు లాస్ట్ 1 yearలో యూరోప్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్గా మిగిలారండి. బహుశా ప్రపంచం చరిత్ర నమ్మదేమో ఇండియా వాళ్ళు బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఆయిల్ అంటే. దాని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ కనుక కార్పొరేట్ వాళ్ళు కనుక ఫ్రీడమ్ కనుక ఇస్తే, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వకుండా ఇలాంటి విషయాల్లో కనుక ఫ్రీడమ్ కనుక ఇస్తే, అండ్ ఇండియా వాళ్ళు ఎలాంటి వండర్స్ చేయొచ్చో మనకి ఇటు ద్వారా మనకు ప్రూవ్ అవుతుంది అనమాట. ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు. రిఫైనరీ కెపాసిటీ డెవలప్ చేయడం అనేది 1 day 2 day అయ్యే పని కాదండి. ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ స్ట్రాటజీ, రైట్? అదే టైంలో మోడీ తీసుకున్న డిసిషన్ కూడా ఎట్ ఎనీ కాస్ట్ మేము తీసుకుంటామని. మొదట్లో వెస్ట్రన్ కంట్రీస్ చాలా ప్రెజర్ చేసినాను ఇండియాని రష్యన్ ఆయిల్ తీసుకోకూడదని. బట్ ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా మాకు చీపర్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంటామని చెప్పేసి వెరీ గట్టిగా డిసిషన్ తీసుకుంది. మనం డిస్కౌంట్ సేల్కి మనం తీసుకున్నాం, డిస్కౌంట్ రేట్స్కి. ప్లస్ మనకు సరిపోగా మిగిలిపోయిన దాన్ని మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేసి ఒరిజినల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సౌదీ అరేబియాని కూడా బీట్ చేసి మరి యూరోప్లోనే నెంబర్ 1 ఎక్స్పోర్టర్ అయ్యారంటే మీరు ఊహించుకోవచ్చు. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే చైనాలో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న కంపెనీస్ బెస్ట్గా రాణిస్తాయి, ఇండియాలో గవర్నమెంట్ కంట్రోల్ లేని కంపెనీస్ బెస్ట్గా రాణిస్తాయి. అంటే ప్రతి దేశంలో ఆ దేశంలో వాతావరణం పెట్టేసి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎప్పటికీ ఈ అదాని వాళ్ళ మీద, రిలయన్స్ వాళ్ళ మీద సెటర్లు వేసుకుంటూ ఉండే బదులు వాళ్ళకి ఎనఫ్ ఫ్రీడమ్ కనుక ఇస్తే కనుక ఎలాంటి వండర్స్ చేస్తారో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రిస్టేజియస్ న్యూస్ అండి. చాలా మంది చట్టలు వేస్తారు, వాళ్ళు అంతగా మనోళ్ళు నెంబర్ 1 ఎక్స్పోర్ట్ చేసినా సరే ఇండియాలో రేట్లు తగ్గలేదు కదా అని. ఇండియాలో రేట్లు తగ్గిందా లేదనేది ఈ ఆయిల్తో లింక్ కాదండి. ఇండియాలో 20 లక్షల కోట్లు ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అండి. ఇప్పుడు రష్యాతో టైప్ అవడం వల్ల ఆ బిల్ తగ్గింది కదా ఎంతకంత. రెండోది, ఇండియన్ గవర్నమెంటే మనీ చాలక ఆల్మోస్ట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి 4 లక్షల కోట్లు అప్పు చేస్తుంటుంది. ఈ ఆయిల్ రేట్ తగ్గించకుండా ఉండటం ద్వారా ఈ పెట్రోల్ వీటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా లేదా తక్కువ రేటుకి ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా అది డబ్బులు సేవ్ చేసుకుంది, అప్పులు తగ్గించుకుంటుంది కదా. అందుకని మనం పెట్రోల్ రేట్లు మనకు తగ్గటం లేదు కాబట్టి మనకి ఎలాంటి ఉపయోగం లేదని నువ్వు అనలేవు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ గవర్నమెంట్కి అది బెనిఫిట్ అవుతుంది కదా. అందుకని ఇట్స్ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనమాట. సింపుల్గా ఆయిల్ తగ్గింది కాబట్టి మాకు కూడా రేట్ తగ్గించు అన్నంత ఈజీ ఏం కాదు అది ఈజీ కాదు. గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా అది తగ్గించుకుంటుంది. ఇండియాలో ఆయిల్ అనేది ఏంటంటే జిఎస్టీ కింద లేదంటే అది. అందుకని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ అనమాట జిఎస్టీ కౌన్సిల్. స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఓకే అంటేనే గవర్నమెంట్ వాటిని జిఎస్టీ పరిధిలో పట్టుకొస్తుంది. అప్పుడు మాత్రమే ఆయిల్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు 20 to 30 రూపీస్ తగ్గే ఛాన్స్ ఉంది స్టేట్స్ ఒప్పుకుంటేనే. బట్ స్టేట్స్ ఒప్పుకోకపోతే సెంట్రల్ చేసేది ఏం లేదు. అందుకని వీటన్నిటికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి నువ్వు బ్లేమ్ చేయలేవు. మొత్తానికి ఏదైనా కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు వేరే కంట్రీతో పోల్చుకుంటే తక్కువ రేటుకి ఆయిల్ కొంటున్నారు. వీళ్ళు ఎనఫ్గా తీసుకొని మిగతాది రిఫైన్ చేసేసి ప్రపంచానికి మళ్ళీ అమ్ముతుంది. అమ్మే ప్రాసెస్లో భాగంగా అది యూరోప్లో నెంబర్ 1 కంట్రీ అయింది ఇండియా. ఇట్స్ వెరీ అచీవ్మెంట్. అది మన సెటర్లు వేసుకున్నంత సింపుల్ ఏం కాదు. చాలామంది ఇందులో గ్రేట్ ఏమి అనొచ్చు. ఇట్స్ గ్రేట్, ఎందుకంటే అంత రిఫైనరీ కెపాసిటీ ఇండియాకి ఉండడం అనేది అద్భుతమైన విషయం. ఫ్యూచర్లో ఇండియన్ గవర్నమెంట్ కనుక కార్పొరేట్ వాళ్ళు కనుక ఫ్రీడమ్ ఇచ్చేస్తే, టాక్టికల్గా డిసిషన్ కనుక తీసుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో ఇది ప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో ఇలా డిఫెన్స్ ప్రైవేటైజ్ చేసిన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మొత్తం నువ్వు ప్రైవేటైజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఇలాంటి అవుట్పుట్ ప్రతి చోట చేయొచ్చు. సో సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్కి నెట్టేసాం మనం, అట్లీస్ట్ టెంపరీగా. ఇక్కడ వండర్ ఏంటంటే అసలు మనకి ఆయిల్ ఫెసిలిటీ లేదు, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేకుండా పెద్దగా. ఓకే, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ద వండర్స్ అనమాట. అది దట్స్ గుడ్ థింగ్. టెంపరీ అయ్యి ఉండొచ్చు బట్ స్టిల్ చరిత్ర కదా, అది టెంపరీగా ఉండొచ్చు బట్ చరిత్ర అది.
అంటే రిఫైన్డ్ ఆయిల్స్ కి లార్జెస్ట్ సప్లయర్ గా ఉంటుందా సార్ ఇండియా మరి? నేంటుంది జామ్నగర్ లో రిలయన్స్ వాళ్ళు చాలా పెద్ద రిఫైనరీ యూనిట్ అండి అది. ఇండియాకి సరిపోక ఫ్యూచర్ లో కూడా అది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఒకసారి రష్యా మీద బ్యాన్ ఎత్తేస్తే కనుక వాళ్ళు స్ట్రైట్ గా రష్యా నుంచి తీసుకుంటారు కాబట్టి మనం అంత పెద్ద సప్లై చేయలేకపోవచ్చు వాళ్ళకి. బట్ స్టిల్ నేంటుంది ఏంటంటే మనకి ఆ ఫెసిలిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉంది మనకి అంటున్నాను. సో ఇది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు దీన్ని. డెఫినెట్ గా అచీవ్మెంట్ ఎండ్ ఆఫ్ ది డే 2024 లో బిగ్గెస్ట్ యూరోపియన్ యూనియన్ ఆయిల్ సప్లైర్ ఎవరంటే ఇండియా. ఆ పేరు అలానే ఉండిపోతుంది అంతే. అందుకని అది మన జోక్ గా సెటైర్ గా వేసే అంత మ్యాటర్ కాదు, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ అది. అఫ్ కోర్స్ ఆయిల్ మంది కాకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయింది కదా అది ఎక్స్పోర్ట్ అయింది. సో అది టెంపరీ క్రైసిస్ అయి ఉండొచ్చు. బట్ అదే ఆయిల్ యూరోప్ ఎవరిస్తారు? అచ్చం సౌదీ కూడా సప్లై చేయలేదు కదా. అందుకని ఇండియా వంతు ఇండియా వాళ్ళు ప్లే చేస్తారనమాట. ఇది పొలిటికల్ లీడర్స్ స్ట్రాంగ్ గా ఉండి ఇన్ టైంలో డిసిషన్ తీసుకుంటే ఇండియన్ కార్పొరేటర్లు ఏం చేయగలుగుతారు అంటే ఒక ప్రూఫ్ అనమాట ఇది. డెఫినెట్ గా ఓకే. హోప్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అండ్ కంట్రీ కనుక పొలిటికల్ షిప్ కనుక స్ట్రాంగ్గా ఉండి ఇలా చేస్తే చరిత్ర అనేది నాట్ ఓన్లీ ఆయిల్ సప్లైస్ వేరే వాటిలో కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంటే ఫార్మాలో చేయొచ్చు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయొచ్చు, ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయొచ్చు, షిప్ డిజైన్ స్క్రిప్ట్ బినేది వాటిలో చేయొచ్చు. అందుకని కార్పొరేటర్లు చాలా ఏరియాలో వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఆ ఏరియాలో చాలా వండర్ చేస్తారు గవర్నమెంట్ కనుక చేస్తే. ఇప్పుడైనా యూరోప్ ఎక్స్పోర్ట్స్ లో రిలయన్స్ వాళ్ళ వాటా నువ్వు కాదనలేవు, మేజర్ రోల్ రిలయన్స్ వాళ్ళదే. ఓకే, గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చింది, వాళ్ళ కంట్రీకి ప్రౌడ్గా ఉంది, ప్లస్ బిజినెస్ లో వాడుకున్నావు దాన్ని. అవునా, క్రైసిస్ ని బిజినెస్ లో వాడారు, అది దట్స్ గుడ్ అనమాట. అందుకని చైనా లాంటి కంట్రీలోనేమో గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే బెనిఫిట్ కంపెనీలకి, ఇండియా లాంటి దేశంలోనేమో గవర్నమెంట్ కంట్రోల్ లేకపోతేనే బెనిఫిట్ అనమాట. అందుకని ఎప్పుడు అదాని అంబానీ తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, ఇలాంటి వచ్చినప్పుడు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. వాళ్ళు డెవలప్ చేసిన రిఫైనరీ కెపాసిటీ తోటి మనం ఈరోజు ఇది మనం సాధించాం అనమాట. దట్స్ వన్ థింగ్. అండ్ కాకపోతే ఏంటంటే మన దగ్గర ఫెసిలిటీ లేకుండానే వీఆర్ ది నెంబర్ 1 ఇన్ యూరోప్ అనమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.